నమస్తే, నా పేరు శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా టాప్ న్యూస్ చూద్దాం. ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు. పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యలు, అభివృద్ధిపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ కు బెయిల్ లభించింది. అతడికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. 25,000 పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని, ప్రతి ఆదివారం ముమ్మిడివరం PS లో హాజరు కావాలని స్పష్టం చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని శ్రీనివాస్ ను ఆదేశించింది. తెలంగాణలో అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తమకు మంత్రి పదవి ఎప్పుడొస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ వెరైటీగా అడిగారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ, మీలాగే తమ పైన ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని వ్యక్తంగా చెప్పారు. దీనికి కౌంటర్ గా, ఫ్యామిలీ పాలన కాదు, మంచి పాలన చేస్తే కీర్తి ప్రతిష్టలు అవే వస్తాయంటూ కేటీఆర్ బదిలిచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య చర్చలో భాగంగా రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ లోకి వచ్చింది కేసీఆర్ ను గద్దెదించేందుకే అని స్పష్టం చేశారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రేవంత్ ఎన్నడూ జై తెలంగాణ అని కూడా అనలేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉందని సీఎం అంటున్నారు. నేను తెలంగాణ ఆడబిడ్డనే కదా అని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆయనను తొలగించి న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో విద్యార్థినిపై పీఈటీ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆదిబడ్లలోని నాదర్గుల్ DPS స్కూల్లో 8వ తరగతి చదువుతున్న బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగని కీచకుడు ఫోన్ చేసి మరి వేధించారు. కీచకుడి ఆగడాలపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్కూల్లో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ లేకపోవడంతో సిబ్బందిని నిలదీశారు. పిల్లల పేరెంట్స్ పై స్కూల్ సిబ్బంది సమాధానం దాటవేస్తూ దురుసుగా ప్రవర్తించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయనుందని తెలిపారు. ఇప్పటికే 2 హామీలను అమలు చేసిందని అన్నారు. మరో 2 హామీలను త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. బస్సులో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారని తెలిపారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రజాభవన్లోకి సామాన్యులను అనుమతిస్తుందని గవర్నర్ తెలిపారు. ప్రజాపాలనలో 1.2 కోట్ల దరఖాస్తులను స్వీకరించిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కలిసి వచ్చిన వ్యక్తులు, పార్టీలకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతుందని చెప్పారు. యువకుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండులో మడకశిర మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ రావు గుండెపోటుతో మృతి చెందారు. మడకశిర నుంచి రాయచోటికి కోర్టు పనుల నిమిత్తం వెళ్తున్నారు. ఆర్టీసీ బస్టాండులో బస్ కోసం ఎదురు చూస్తుండగా ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అక్కడున్న స్థానికులు వెంటనే అతడిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కమిషనర్ మృతి చెందిన కాసేపటికే ఉద్యోగరీత్యా మడకశిర నుండి పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీగా ఆర్డర్ వచ్చినట్లు స్థానిక మున్సిపల్ అధికారులు తెలిపారు.